బుల్రాజు, ఒరే బుల్రాజు, ఇంకా పడుకున్నావా? సమ్మర్ హాలిడేస్ అంటే నిద్రపోవడమేనా ఏంటి? ఎప్పుడు చూడు నిద్రపోవడం తప్ప ఇంకేం పని ఉండదా నీకు? ఏంటమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలి? హాలిడేస్ అంటే హాయిగా నిద్రపోవడమే కదా. హాయిగా కాదురా, మరీ పనికి రాకుండా పోతున్నావు. లేచి నీ గది క్లీన్ చేసుకో. ఓహో అమ్మా, డస్ట్ నా చైల్డ్హుడ్ మెమొరీ లాంటిది. డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏడు బాగున్నావు? నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆ డస్ట్ అనేది. నా చెయ్యి కూడా నీ చంపకు అలాగే టచ్ అయ్యిద్దప్పుడు. అది కూడా బాగా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. వద్దొద్దులే, నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏంటమ్మా ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ కూడా లేదు, ఇదెక్క టార్చర్? ఏంట్రా టార్చర్ ఏంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. అసలుకే ఇంత వేడిగా ఉంటే ఈడు గోల ఒకటి మరి. ఏంట్రా అలా ఉన్నావు? ఏముంది, మీరేమో బాగా కూల్ డ్రింక్ తాగాడు, నాకేమో కొంచెం కూడా పెట్టలేదు. అరే మా టైంలో బెల్లం నీళ్లు తాగి మేము కూల్ అయ్యే వాళ్ళం రా. ఇప్పుడు బెల్లం చూసినా వైఫై పాస్వర్డ్ లాగే అనిపిస్తుందిలే. బెల్లం నీళ్లు తాగడం అనేది ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటో తెలుసా? కూల్ డ్రింక్ తాగడం. అయినా కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదురా. అన్నా, నీకు పర్ఫెక్ట్ టైం టేబుల్ రాసా తెలుసా? మార్నింగ్ వేకప్, నూన్ క్లీన్ యువర్ రూమ్, ఈవినింగ్ స్టడీ 2 pages, నైట్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వేమైనా సీఎం వా నేను నీ ప్లాన్ ఫాలో అవ్వడానికి? బుల్రాజు, బట్టలారై ఆరేయడం కూడా సమ్మర్ ట్రైనింగ్ లో ఒక పార్టే. అమ్మా, ఈ ఎండను చూసి నా బాడీ ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. అన్నా, నువ్వు లైట్ గా గడ్డం పెంచుకుని అలా తిరుగుతుంటే మా ఫ్రెండ్స్ థాట్ ఏంటో తెలుసా? నువ్వు స్విగ్గీ అంకుల్వి అనుకుంటున్నారు. స్విగ్గీ అంకులా? నాకు ఇంట్లో అసలు డ్రెస్ పెట్టలేదు. అయినా ఇదేనా ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అమ్మా, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? మరేం చేయండిరా, నువ్వు బట్టలు ఆరేయమంటే ఆరేసావా? బట్టల గోళ నువ్వోటి. ఏలు, ఇది సమ్మర్ కాదు, సర్వల్ మోడ్. నా బ్రెయిన్ బాయిల్ అయిపోతుంది. అయినా టీవీ కూడా లేదు, ఇప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి? అయినా జీవిత సత్యం ఏంటంటే కరెంటోడితో మామూలప్పుడైనా సమ్మర్లో అయినా గొడవ పడకూడదు. ఆడికి నచ్చిన వాళ్ళ ఇంటికి కరెంట్ వేసుకుని పక్కన వాళ్ళకి తీసేస్తాడు. అలా ఏం లేదురా, పవర్ జనరేట్ చేయాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ఉంటాయి. అయినా మా కాలంలో ఎప్పుడూ దీపం వెలిగించుకుని పుస్తకాలు చదివే వాళ్ళం. తాతయ్య, ఇప్పుడైతే చీకట్లో ఓన్లీ టిక్ టాక్ వీడియోసే చేస్తున్నాం. అయితే నీ తల కూడా టిక్ టాక్ బాంబ్ అవుతుంది చూడు. అసలు ఎవరైనా ఎక్కువగా ఫోన్ చూడకూడదు తెలుసా? ఇప్పుడు అదొక్కటే తక్కువ, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, కరెంట్ కూడా లేదు.